ఒకసారి యూపీఎస్సీ క్లియర్ చేస్తే చాలు, దాని తర్వాత లైఫ్. కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది? యూపీఎస్సీలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రాబ్లమ్స్, టెన్షన్స్, మెంటల్ ప్రెషర్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, యూపీఎస్సీ క్లియర్ చేయడం. ఒకవేళ ఈసారి కూడా యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోతే దాని తర్వాత లైఫ్. ఓ, అప్పుడే తెల్లారిందా? అసలు టైమే తెలియడం లేదు. 7:30కి ఆన్లైన్లో పాలిటీ క్లాస్ ఉంది. త్వరగా లేచి రెడీ అయ్యి క్లాస్ వినాలి. అదేంటో తెలియదు కానీ పాలిటీ క్లాస్ వింటుంటే ఆ ఫీలే వేరు. కానీ పాలిటీలో ఉన్నది ఫాలో అవ్వాలంటేనే అదేదో అత్తారింట్లో రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ పెట్టినట్టుంటుంది. ఇక మనం పాలిటీ చదువుతుంటే ఈ సమాజంలో ఎలాగైనా బ్రతికేయచ్చు అనే ఫీల్ వస్తుంది. ఇక ఈ సబ్జెక్ట్ చదువుతుంటే నాకు అర్థమైన విషయం ఒక్కటే, ఈ సబ్జెక్ట్లో ఉన్న పాలిటిక్స్, బయట ఉన్న పాలిటిక్స్ రెండూ వేరని. మొత్తానికి ఈ సబ్జెక్ట్లో నేను నేర్చుకున్నది ఈ సమాజంలో ఎలాగైనా బ్రతికేయొచ్చని. రే, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా. ఇంతకి నువ్వెలా ఉన్నావు? నాదేముందిరా, డైలీ సేమ్ రొటీన్. మండే టు ఫ్రైడే ఆఫీస్, సాటర్డే సండే చిల్ అవుట్. మళ్ళీ మండే ఆఫీస్ స్టార్ట్ అవుతే ఎప్పుడు సండే వస్తుందా అని ఎదురు చూస్తాం. అవును, ఇంతకు నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇప్పటి వరకైతే ఓకేరా. సరే, కానీ డబ్బులు ఏమైనా ఇబ్బంది అవుతే చెప్పు, పంపిస్తా. ఓకేనా? ఓకేరా, బాయ్. మన లైఫ్లో మనల్ని అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ దొరకడం ఎంత అదృష్టమో కదా. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా? అదేంటో తెలియదు, హిస్టరీ యూపీఎస్సీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది చదువుతుంటే చిన్నప్పుడు మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథ చెప్పినట్టు ఎంత హాయిగా ఉంటుందో. కానీ అంతే కమ్మగా నిద్ర కూడా వస్తుంది. అమ్మో, తెలియకుండానే ప్రిపరేషన్లు 7 సంవత్సరాలు గడిచాయి. అసలు ఈ 7 సంవత్సరాలు ఎలా గడిచాయో కూడా తెలియదు. మనతో చదువుకున్న మన ఫ్రెండ్స్ జాబ్, బిజినెస్, టూర్స్, నైట్ పార్టీస్ అని వాళ్ళ లైఫ్లో ఎన్నో కొన్ని మధురమైన క్షణాలను గడిపి ఉంటారు. ఇంకా కొందరు మ్యారేజ్ చేసుకొని కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మనం మాత్రం బుక్స్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ అని రోజంతా గడిపేస్తే ఇక నైట్ అవుట్స్తో నైట్ మొత్తం గడిపేస్తున్నాం. ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు, తినలేని తిండితో 7 సంవత్సరాలు గడిపేశాం. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేద్దామంటే ఇయర్స్ గ్యాప్. పోనీ ఏదైనా బిజినెస్ పెట్టుకుందామంటే తినడానికే దిక్కులేదు. ఇక బిజినెసా? ఇంకా యూపీఎస్సీతోనే ఉంటే మిగతా నా లైఫ్ ఏమవుతుంది? ఇక కెరీర్ని సెట్ చేసుకునే దారి వెతుక్కోవాలి. కానీ నా లైఫ్లో ఆ ఒక్క క్షణం నాకు ఫేవర్ చేసి ఉంటే ఈరోజు నా లైఫ్